రీసెంట్గా మన ఛానల్లో షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను కదా, కెన్ యూ గెస్ ద బీచ్ అని. అది వచ్చి చెన్నైలోని మెరీనా బీచ్. సమ్మర్ హాలిడేస్ అని చెప్పి చెన్నైకి వెళ్ళాము. ఆ నెక్స్ట్ డే వచ్చి వీజీపీ గోల్డెన్ బీచ్ రిసార్ట్కి వెళ్ళాము. ఇది వచ్చి గోల్డెన్ బీచ్ అంటే అందరికీ తెలుస్తుంది. నాకు ఇక్కడ గుర్తుండే ఒక మెమరీ ఏంటంటే, చిన్నప్పుడు నేను ఎక్కువ చెన్నైకి వెళ్తూ ఉండేదాన్ని. ఇక్కడ ఒక వ్యక్తి అలానే నిలబడుకో ఉంటాడు, అసలు కదిలిచిన కదలడు, నవ్వించిన నవ్వడనమాట. ఇప్పుడైతే అతను లేడు, కొన్ని మార్పులు అయితే జరిగాయి ఇక్కడ. ఇక్కడ వచ్చి ఫస్ట్ మనం ఎంటర్ అయిన వెంటనే టికెట్ కౌంటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇది వచ్చి స్కేలు, పిల్లలకి వాటికి కొంతమందికి 97 సెంటీమీటర్స్ అని కొలిచి తర్వాత టికెట్స్ తీసుకుంటారంట. అంతకన్నా తక్కువ ఉండే వాళ్ళకి టికెట్ లేదు. ఇక్కడ టికెట్స్ రేట్స్ చూడండి ఇలా ఉన్నాయి. అడల్ట్స్కి అయితే 950, పిల్లలకి 750, కాంబో ఆఫర్ 1250 ఉంది. నెక్స్ట్ టికెట్స్ అవి తీసేసుకున్న తర్వాత ఇలా చేతికి ట్యాగ్ అది కట్టేస్తారు, ట్యాగ్స్. లోపలికి వెళ్ళిన తర్వాత గ్రీనరీ అవి కొంచెం బాగానే ఉన్నాయి. నెక్స్ట్ మనము ఓల్డ్ మూవీస్ కొంచెం చూసామంటే, అబ్జర్వ్ చేసామంటే, కొన్ని సాంగ్స్ వాటికి షూటింగ్ ఇక్కడే తీశారు. ఆ పాయింట్ కూడా ఉందన్నమాట అక్కడ. నెక్స్ట్ వాటర్ ఫాల్స్, ఇంకా గ్రీనరీ అని ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా అట్లా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గేమ్స్ అవి స్టార్ట్ అవుతాయి, రైడ్స్ అవి. నేను చాలా భయం నాకు చిన్నప్పుడు. ఒకసారి జైంట్ వీల్ ఎక్కి పక్క రోజు జ్వరం తెచ్చుకున్నాను. ఇంకా బలవంతాన ఒకటి ఎక్కాను. అది ఎక్కినాయించి నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగానే ఉన్నాయి. ఇంకొంతమంది అయితే అరుస్తూ ఉన్నారు, జై బాలయ్య జై బాలయ్య అని. వాళ్ళ ఆనందం వాళ్ళది, నాకైతే భయం వేస్తుంది. ఇది వచ్చి ఫుడ్ కోర్టు. ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు, మనం కొనుక్కోవాలి. చికెన్ బిర్యానీ అనుకుంటా. మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొచ్చి బయట అక్కడ టెంకాయ చెట్లు ఉంటే అక్కడ తినేసాము. కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. గోలీ సోడా కానీ, థమ్స్ అప్, ఫ్యాంట్ అన్నీ 70 రూపీసే. వాటర్ బాటిల్స్ వచ్చి కూలింగ్ లేవు. ఎన్నిసార్లు అడిగినా కానీ కూలింగ్ లేవు అంటున్నారు. మరి ఎందుకో తెలియదు. వాటర్కి అయితే చాలా తనకలాడాము. నెక్స్ట్ ది బెస్ట్ అనిపించేది అయితే నాకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పాయింట్స్ వచ్చి చాలా బాగున్నాయి ఇక్కడ. స్విమ్మింగ్ సూట్ కూడా వాళ్ళే ఇస్తారు. నెక్స్ట్ పిల్లలకి వచ్చి ఇవి వీల్ లాగా ఉంటాయి కదా, రబ్బర్తో స్విమ్మింగ్ చేయడానికి లోపలికి దిగినప్పుడు వాళ్ళకి సేఫ్టీకి అవి ఇస్తున్నారు. అవి మనం కొనుక్కోవచ్చు. చిన్నగా ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ కొంతమంది అక్కడ వాళ్ళు డ్యాన్స్ అవి వేస్తూ ఉంటారు. సో కొంతమంది ఎంటర్టైన్ అవుతూ ఉంటారు అక్కడ లోపలికి దిగి. నాకైతే కొంచెం భయం అంటే స్విమ్ చేయడానికి అట్లా కాదు, ఎందుకో జంకుగా అనిపిస్తుంది. అందరు దిగుతారు కదా వాటర్లోకి, ఏం చేస్తారో ఏమోనని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ బలవంతాన కొద్దిగా దిగాను, ఇంకా వాళ్ళు అడుగుతూ ఉంటే. నెక్స్ట్ వచ్చి మన ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, సపోర్ట్ చేయండి. జస్ట్ వీడియోస్ షార్ట్స్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ కూడా చేయండి. మీరు చేసే లైకే ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంది. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటే నేను మరిన్ని వీడియోస్ తీసుకోవడానికి నాకు సపోర్ట్ చేస్తుంది. సబ్స్క్రైబ్.